వెల్కమ్ టు ద D2 సెషన్. సో నిఫ్టీ ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవుతుందని చెప్పి ప్రీ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా అక్కడ ఓపెన్ అవుతుంది, కాకపోతే ఫ్లాట్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ అబౌవ్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో 52,330 నుంచి ఆల్మోస్ట్ 160 170 అలా ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయినట్టు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్వింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్వింగ్స్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. సో ఈరోజు ఈవెంట్ డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ జిగ్జాగ్ కానీ వాలిటైల్ కానీ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు పిఏ తీసుకున్నా సిఏ తీసుకున్నా స్టాప్ లాస్ అనేది రెండు సైడ్స్ కూడా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం అవ్వదు కానీ బడ్జెట్ ఎప్పుడైతే లైవ్కి వచ్చారో ఐ మీన్ 10 o'clock అనుకుంటా. సో అప్పటి నుంచి మార్కెట్ ఫస్ట్ అయితే సైలెంట్గా ఉంటుంది మార్కెట్. సో ఒక్కొక్కటి ఈవెంట్ పెడుతుంటారు కదా, అప్డేట్ ఇచ్చే కొద్దీ మార్కెట్ అనేది కొంచెం వాలిటైల్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఐ మీన్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ జరుగుతుంది కదా. అంటే ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారో అప్పుడు అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ స్టార్టింగ్ ఏదైతే స్టెప్స్ ఉంటాయో అది జరిగినప్పుడు ఇమీడియట్గా మీరు మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉందని చెప్పి ఈవెంట్ బట్టి గ్యాంబ్లింగ్ గట్రా చేసేయడం చేయకండి. ఎందుకంటే ఈవెంట్స్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి లాస్ట్లో చెప్తారు. సో అవి ఏమన్నా నెగిటివ్గా ఉంటే మళ్ళీ మార్కెట్ అనేవి రివర్స్ కూడా అవ్వచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే ఐ మీన్ మార్కెట్కి కొత్తగా ఉంటే ఇలాంటి ఈవెంట్ డేస్ని స్కిప్ చేసేయచ్చు. ఇన్స్టెడ్ అమౌంట్ ఏం వేస్ట్ చేసుకోకుండా మీరు మళ్ళీ రేపు రావచ్చు. లేదు పర్వాలేదు నేను రిస్క్ చేస్తాను, రిస్క్ కంట్రోల్గానే ఉంటాను అనుకుంటే పర్వాలేదు 2% మ్యాక్సిమం రిస్క్ అనేది పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉన్నప్పుడు స్టాప్ లాసెస్ జంప్ అవ్వడము, లేదంటే మీరు లాసెస్ పెద్దగా వచ్చినప్పుడు మళ్ళీ కవర్ చేయాలని చెప్పి మళ్ళీ ఫైట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈవెంట్ డేస్ నాడు. సో అందుకే మ్యాక్సిమం సో అందరూ కూడా ఈవెంట్ డేస్ మిస్ చేసుకోకూడదు, మార్కెట్ మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుందని చెప్పి అంటూ ఉంటారు. బట్ ఇట్స్ ఏ గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ సినారియో. మనం ట్రేడింగ్కి ఎందుకు వచ్చామో గ్యాంబ్లింగ్ చేయడానికి అయితే రాలేదు, ప్రాఫిట్స్ కోసమా వచ్చామా. అండ్ కన్సిడర్ ట్రేడింగ్ లైక్ ఏ బిజినెస్. ఒకే రోజు బిజినెస్, ఇప్పుడు ఏమైనా రెస్టారెంట్ పెడితే ఒకే రోజు బిజినెస్ ఒక రోజులోనే ₹1,00,00,000 అవ్వదు కదా, ఎంత పెద్ద రెస్టారెంట్ పెట్టినా సరే. సో డైలీ లైక్ డిపెండ్స్ అపాన్ ద ఫేజ్ కదా. సో మీరు కొంచెం కొంచెం స్మాల్ గెయిన్ అయితే లాంగ్ టర్మ్ మీరు గుడ్ ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. సో ఎనీహౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ లెవెల్స్, ఆల్రెడీ లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాము ప్రీ అనాలిసిస్ వీడియోలో. ఈ లెవెల్ సప్లై జోన్ ఇక్కడ నుంచి కొంచెం అయితే క్రాష్ ఉంది, బట్ నాట్ ఏ బిగ్ క్రాష్, బట్ 400 పాయింట్స్ క్రాష్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సప్లై జోన్. ఓకే, సో చాలామంది మరి నిన్నటి హై ఎందుకు మార్క్ చేసుకోలేదని చెప్పి కూడా అనుకుంటారు. ప్రీవియస్ డే హై మార్క్ చేసుకున్నాం, నిన్న కూడా మార్క్ చేసుకున్నాం ఈ లెవెల్. సో ఈరోజు హై ఎందుకు మార్క్ చేసుకోలేదంటే సప్లై జోన్ అంటే కొంచెం పెద్ద క్రాష్ ఉండాలి, అట్లీస్ట్ 400-500 పాయింట్స్ ఉంటే బెస్ట్. ఓకే, సో ఇక్కడ 250 పాయింట్స్ అలాగా అయింది కాబట్టి సో దీన్ని అంతా కన్సిడర్ చేయట్లేదు సప్లై జోన్ కింద. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మేబీ పైకి వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ముందు రోజు చూడాలి. అంటే ఈరోజు బడ్జెట్ డే కదా, ఈరోజు మార్కెట్ ఎలా అయింది, ఐ మీన్ నిన్న మార్కెట్ ఏమైంది. నిన్న మార్కెట్ కొంచెం పాజిటివ్ కదా, ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయినా సరే క్లోజింగ్ అయితే కొంచెం రికవర్ అయింది కదా, సెకండ్ క్యాండిల్ నుంచి అయితే రికవర్ అయింది. ఇదంతా ట్రాప్ చేయడానికి జరిగింది. సో మార్కెట్ న్యూస్ అయితే కొంచెం పాజిటివ్నెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయా అని చెప్పి అనుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం టాప్ నుంచి చూసుకుంటే ఏమైంది, మార్కెట్ నిన్న క్లోజ్కి దగ్గరగా క్లోజ్ అయింది. సో ఫస్ట్ హాఫ్ అయినా మార్కెట్ పైకి వెళ్తే మళ్ళీ మార్కెట్ న్యూస్ ప్రకారం రివర్సల్ అయితే జరగచ్చు. సో న్యూస్ ప్రకారం వెళ్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. సెంటిమెంట్స్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు సైడ్స్ ఉన్నాయి. సో ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి 30% ట్యాక్స్ ఉంటుంది అనేది ఆ న్యూస్ అయితే సర్క్యులేట్ చేశారు మీడియాలో మొన్నటి వరకు, ఇప్పుడు కూడా. బట్ దాని గురించి నేనైతే ఏమీ అనుకోవట్లేదు, అంతలా 30% ట్యాక్స్ అనేది ఏం పెట్టరు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ చిన్న లాజిక్ ఆలోచించండి. చాలామంది కూడా ట్రేడర్స్ ఇక్కడ నుంచి మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ట్యాక్సెస్ పడుతున్నాయి అని చెప్పి దుబాయ్ వెళ్ళిపోవడమో లేదంటే ఇతర ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ట్రేడ్ చేస్తున్నారు మన ఇండియన్ మార్కెట్ని. సో మళ్ళీ ఇప్పుడు ఇలా ఎఫ్ఎన్ఓ 30% ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా ట్రేడ్ చేయడం మానేస్తారు. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తగ్గిపోతారు. దానివల్ల మన ఇండియా ఎకనామీకే దెబ్బతింటుంది కాబట్టి సో మ్యాక్సిమం అదేమి ఉండదు అనుకుంటున్నాను న్యూస్లో. అది లేకపోతే దాని గురించి ఎఫ్ఎన్ఓ గురించి అసలు ఈరోజు ఎత్తకపోతే మ్యాక్సిమం మార్కెట్ అనేది ట్రేడర్స్ అందరూ కూడా రిలీఫ్ అవుతారు, మార్కెట్ సెంటిమెంట్ అనేది బుల్లిష్గా ఉంటుంది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ బడ్జెట్లో ఏమన్నా కొంచెం గ్లిచెస్ లాంటివి ఏమన్నా పెడితే ఇంట్రడ్యూస్ చేస్తే అఫ్ కోర్స్ మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు అని.
సో మనమైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం అంతే. అండ్ యా ఈవెంట్ డేస్ నాడు స్ట్రాటజీస్ అయితే అంత అలా వర్కౌట్ అవ్వవు, కానీ మన హై ప్రాబిలిటీ ఉన్న సెటప్స్ అనేవి తీసుకుందాం, అప్పుడే చూద్దాం. ఓకే, యాక్చువల్గా అయితే నార్మల్గా నేను ఎర్లియర్ డేస్లో అయితే లీవ్ తీసుకున్నాను, ఏమి బడ్జెట్ డే రోజు గట్టా ఏం ట్రేడ్ చేసేవాళ్ళని కాదు. యా బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఈ లెవెల్ సప్లై జోన్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అనేది జరుగుతుంది. నిఫ్టీ అయితే ఇంకా ఏం తెలియదు, సో వెయిట్ చేద్దాం. ఇంకా ఈ ప్రైస్ యాక్షన్ ఈ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇది ఉంది. సో యాక్చువల్గా మనకి రెడ్ బార్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది అనుకుంటా. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే ఓకే, బట్ ఇక్కడ పెట్టుకుంటే కొంచెం పెద్దది అయిపోద్ది. అండ్ ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది, కొంచెం యావరేజ్ టు నేరో ఉంది. నిఫ్టీ అయితే నేరో ఉంది, బ్యాంక్ నిఫ్టీ అయితే యావరేజ్ సిపిఆర్ ఉంది. సో ట్రెండింగ్ డే టు సైడ్ వేస్ డే ఏదన్నా జరగవచ్చు, ట్రెండింగ్ డే అవ్వచ్చు, లేదంటే సైడ్ వేస్ డే కూడా అవ్వచ్చు. సో నిఫ్టీ ఈ లెవెల్ ఇంపార్టెంట్, R1 పీరియడ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తున్నట్టు. ఫస్ట్ బార్ రెడ్ బార్ వచ్చింది ఇక్కడ, సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే మళ్ళీ స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది, అలాంటప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే ఎంట్రీ క్యాండిల్ అని 240 పాయింట్స్ ఉన్నాయి. పోనీ ఇక్కడ పెట్టుకొని తీసుకుందామంటే ఇక్కడ 1:1 వస్తుంది. ఫస్ట్ సపోజ్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకున్నారు 90 పాయింట్స్ 100 పాయింట్స్ దగ్గర, సో సిపిఆర్ ఎక్కడ ఉంది, మళ్ళీ 100 పాయింట్స్ దగ్గర ఉంది, 200 పాయింట్స్ రావట్లేదు. సో రిస్క్ రివార్డ్ మీ సైడ్ లేకపోతే అసలు ట్రేడ్ ఏం తీసుకోవద్దు. ఓకే, మనకి ఏంటి మెయిన్ రిస్క్ రివార్డ్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్స్టెడ్ మార్కెట్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ జరిగింది అనుకోండి, కొంచెం డిస్కౌంట్ ప్రైస్ వచ్చినట్టు, అలాంటప్పుడు పర్వాలేదు. నిఫ్టీ కూడా రెడ్ బారే జరుగుతుంది, బట్ ఇక రెండు కూడా బేరిష్ సైడే మూవ్ అవుతున్నాయి మార్కెట్లో. కాకపోతే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ కరెక్ట్గా లేదు కాబట్టి ఎంట్రీ అనేది ఏం తీసుకోవట్లేదు. సో 20 EMA ఎక్కడ ఉందో చూద్దాం. నిఫ్టీలో 20 EMA అనేది ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో. సో హియర్ ఇస్ ద 20 EMA. సో ఎప్పుడైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సేమ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి, అలాంటప్పుడు హై ప్రాబిలిటీ ఛాన్సెస్ మార్కెట్ కిందకి మూవ్ అవడానికి ఉన్నాయి. కాకపోతే మనకి రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేనప్పుడు అయితే మనం ట్రేడ్ అయితే తీసుకోము కాబట్టి తీసుకోవట్లేదు. ఓకే, సో అండ్ చెప్పాను కదా ఈవెంట్ అయినా మార్కెట్ ఎట్ సైడ్ అయినా ట్రాప్ చేయొచ్చు, సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈరోజు. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎలా ఉందని చెప్పి నేను అడిగితే నేనంటే బేరిష్గానే ఉందంటాను, ఎందుకంటే క్యాండిల్స్ రెడ్గా ఉన్నాయని కాదు, ఇక్కడ క్యామరీలాస్ చూడండి, ఇక్కడ R3 పివోట్ నుంచి రిజెక్షన్ జరిగింది, అండ్ నిఫ్టీ కూడా క్యామరీలాస్ R3 నుంచే రిజెక్షన్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే రెండు R3 దగ్గర నుంచి రిజెక్షన్ జరిగితే రెండు కూడా బేరిష్ మోడ్లో ఉన్నట్టు. ఓకే, కాకపోతే మనకి సిపిఆర్ ఉంది కదా అని చెప్పి ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవట్లేదు. సో వెయిట్ చేద్దాము ప్రెసెంట్ అయితే. ఓకే గైస్, ఫిన్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, 23,635 దగ్గర ఉంది. అట్ ద మనీ 23,650 అవుతుంది కాబట్టి 23,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. యా తీసుకుంటున్నాను 23,600 పుట్ ఆప్షన్, యా గ్రీన్గా టర్న్ అవుతుంది ఇది. సో ఒక లాటే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు ప్రీమియమ్స్ కొంచెం హెవీగా ఉంటాయి కదా, సో అందుకు ఒక లాటే తీసుకున్నాను. స్టాప్ లాస్ 267 అదే పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక లాట్తో 2,500 రిస్క్ కాబట్టి. ఓకే, సో చూద్దాం ఏమవుతుంది ఇది. సో ఏమవుతుంది, ఫిన్ నిఫ్టీ మళ్ళీ సిపిఆర్ దగ్గరికి అయితే వస్తుంది. సో సిపిఆర్ నుంచి ఏమైనా రిజెక్షన్ జరిగితేనే మనకి ప్రాఫిట్లో ఉంటాము. అండ్ ఈ లెవెల్ ప్రకారం ప్రీమియం మనకి 200 దగ్గర దొరికింది కాబట్టి 300 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. కాకపోతే అంత రిస్క్ అనేది పెరిగిపోద్ది, 40 క్వాంటిటీస్ ఒక్కొక్క లాట్ 40 కాబట్టి ఒక 40 × 100 అన్న 4,000 రిస్క్ అయిపోద్ది. సో అందుకని చెప్పి స్టాప్ లాస్ అనేది తగ్గించుకుంటున్నాము. సో 267 అనేది పెట్టుకున్నాం, 2,500 డివైడెడ్ బై 40 అంటే ఒక 62 పాయింట్స్ వచ్చాయి. సో 62.5 ప్లస్ ఎంట్రీ 205 దగ్గర అయింది కదా, సో 267 వచ్చింది. సో అందుకు కొంచెం స్టాప్ లాస్ అనేది పెద్దదే పెట్టుకున్నాను, తక్కువే పెట్టుకున్నాము. రిస్క్ అనేది 2,500 ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు కూడా మీరు చేయాల్సింది స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవడము, అంటే స్టాప్ లాస్ సేఫ్గా ఉంటుందా ఇది కాదు మీరు ఆలోచించాల్సింది, ఎంత రిస్క్ తక్కువ అయితే మీకు అంతే బెస్ట్. ఓకే, సో ఒకవేళ ఇది ఫెయిల్ అయినా 2,500 అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ కదా, సో స్టాప్ లాస్ జంప్ అవ్వకుండా చూసుకుంటూ ఉండండి. ఓకే, సో ఒక్కొక్కసారి 265 అనేది 267 పెట్టుకున్నాం కదా, మీకు అయితే 275 ఇచ్చాను గ్రూప్లో. సో 275 పెట్టుకుంటే 275 అనేది ఒక్కొక్కసారి హిట్ అవ్వదేమో చూడండి.
ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసింది ఒకవేళ స్టాప్ లాస్ జంప్ అయితే. ఓకే, సో కొంచెం వాలిటాలిటీగా అయితే ఉంటుంది అని చెప్పాను కదా. 500 ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ 190 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ మూవ్. స్టాప్ లాస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో లాస్ అయినా పర్వాలేదు, 2500 కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మన స్టాప్ లాస్ ఇక్కడ, అండ్ మన ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కదా, సిపిఆర్ దగ్గర తీసుకున్నాం, టాప్ సిపిఆర్ దగ్గర తీసుకున్నాము. ఎంట్రీ బ్లాక్ లైన్, స్టాప్ లాస్ అనేది రెడ్ లైన్ ఉంది. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మనకి సిపిఆర్ బ్రేక్అవుట్ ఎంట్రీ, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అప్పుడు మళ్ళీ సిపిఆర్కి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ సిపిఆర్ నుంచి రివర్స్ అయితే అప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ అని అనుకుంటున్నాను ఈ ట్రేడ్. సో నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ దగ్గర నుంచే రిజెక్షన్ అవుతుంది. కాకపోతే ఫిన్ నిఫ్టీలో మనకి కన్ఫర్మేషన్ రాలేదు, నిఫ్టీలో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. థర్డ్ బార్ అయితే గ్రీన్ బార్. సో చూద్దాం కంటిన్యూషన్ అన్న వస్తుందేమో. సో ప్రెసెంట్ ఫిన్ నిఫ్టీ అయితే బయర్స్ అయితే ఫైట్ చేస్తున్నారు, కాకపోతే క్యాండిల్ ప్రకారం అయితే ఏమీ గ్రీన్ క్యాండిల్ లేదు. సో ప్రెసెంట్ అయితే ఇంకా 60-100 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమైతుందో. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అయినా కిందకి రావచ్చేమో మళ్ళీ. సో ఎంటైర్ సిపిఐలో మనకి ఏ లెవెల్ ఇంపార్టెంట్, సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్గా సెంట్రల్ పివట్ దగ్గరికి వచ్చింది మార్కెట్. సో చూద్దాం ఇప్పటి నుంచి ఏమన్నా బౌన్స్ అవుతుందేమో. సో మార్కెట్ వీక్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది ఫిన్ నిఫ్టీలో, లేదంటే అక్కడి నుంచి ఏమన్నా బౌన్స్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, 1000 రూపీస్ లాస్కి అయితే వచ్చింది. ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది స్పాట్ చార్ట్ ప్రకారం. సో మార్కెట్ కిందకైతే వస్తుంది, ఆ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. ఫైన్. సో ఇలాంటి బార్స్ అనేవి కామన్ అని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్గా ఫిన్ నిఫ్టీ చూడండి ఎంత బార్ వచ్చిందో. ఒక క్యాండిల్లోనే మనకి సిపిఆర్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అనేది జరిగిపోయింది ఈజీగా. సో స్టాప్ లాస్ అనేది చెప్పాను కదా, రిస్క్ 2500 అని. సో రిస్క్ అనేది హిట్ అయిపోయింది, 1% అయితే అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళడం కంటే ఏం చేయకండి. కొంచెం పెద్దది అవుతుంది రిస్క్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ పెద్దది అంటే కొంచెం పెద్దది అయిపోద్ది. సో వెయిట్ చేద్దాము. ఇంకా ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, సో డిమాండ్ జోన్ దగ్గర నుంచి చూద్దాం. నిఫ్టీ కూడా సిపిఆర్ అయితే, నిఫ్టీ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. సో కన్సల్టేషన్ తర్వాత సో మార్కెట్ అయినా బేరిష్గా ఉంటే ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపించవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది, కాకపోతే S3P ఒకటి ఉంది. సో నిఫ్టీ లెవెల్ చూద్దాం. ఇక్కడ ఈ లెవెల్ ఏమన్నా బ్రేక్అవుట్ క్లోజ్ అయితే 24,500 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 24,500 పుట్ ఆప్షన్.
సో రెడ్ బార్ అయితే లేదు, సారీ గ్రీన్ బార్ అయితే లేదు, ఇక్కడ రెడ్ బార్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ చూద్దాము 52,200 నుంచి పైకి వెళ్తుందో లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో. సో చూడాలి, ఈ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే మార్కెట్ అని పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే గైస్, ఇక్కడ లాంగ్ అయితే తీసుకున్నాను, ఆల్మోస్ట్ 30 క్వాంటిటీసే తీసుకున్నాను అండ్ ఆప్షన్ సెల్లింగే. ఇక్కడ స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను. 400 ప్రీమియం ఉంది కదా, 52,100. సో ఇక్కడ గ్రీన్ బార్ ఫామ్ అయింది కదా సిపిఐ నుంచి. సో సేమ్ స్ట్రాటజీ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ దెన్ ఇది కూడా. కాకపోతే ఫిన్ నిఫ్టీలో మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము, వేరేజ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నాం. వన్స్ ఇక్కడ ఇంకా డేలో బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా మార్కెట్ బేరిష్ అన్నట్టు ఇంకా మనమైతే ఎగ్జిట్ అయిపోతాము. ఇంకా ట్రేడ్ అనేది ఇంకేం చేయదు, ఎందుకంటే మాక్సిమం మనకి 2 ట్రేడ్సే కదా పర్ డే. సో చూద్దాము స్టాప్ లాస్ అనేది ఇది. సో ఇక్కడ నుంచి 20 MA రిజెక్షన్ ఇస్తుంది, కంటిన్యూ అయితే మార్కెట్ అనేది కిందకి వస్తుంది. సో ఎక్కడి వరకు వస్తుందా లేదంటే ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. స్టాప్ లాస్ కొంచెం చూడాలి. ఓకే, 52,100 ప్రెసెంట్ అయితే 94 అలా ట్రేడ్ అవుతుంది. 473 దగ్గర తీసుకున్నాను. స్టాప్ లాస్ అనేది 560 పెట్టుకున్నాను. 30 క్వాంటిటీసే తీసుకున్నాను, ఎందుకంటే మనకి విన్నింగ్ అప్పుడు కొంచెం ఎక్కువ వినవచ్చు, లైక్ 200 పాయింట్స్ కూడా హోల్డ్ చేస్తాను, హోల్డ్ చేస్తే. ఓకే ఓకే గైస్, కొంచెం బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. నిఫ్టీ ఆల్రెడీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఏం చేస్తానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. స్టాప్ లాస్ 520 పెట్టుకున్నాను, ఎగ్జిట్ అయిపోతాను 520 హిట్ అయిపోతే. సో ట్రెండ్ అనేది కొంచెం బేస్ ఉంది కదా, మనం కౌంటర్ ట్రేడ్ తీసుకున్నాం, అందుకని చెప్పి స్టాప్ లాస్ కొంచెం అప్డేట్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది కదా, ఈ పిన్ బార్ కింద అండ్ దెన్ 20 MA కూడా రిజెక్షన్ ఉంది. ఇక్కడ 20 MA నుంచి రెసిస్టెన్స్ అదే తీసుకుంటుంది కాబట్టి సో స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చని స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను నేను. అంటే ఈ ట్రేడ్లో రిస్క్ 1200 వచ్చేలాగా. సో 1250 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను నేను. ఓకే, ప్రెసెంట్ అయితే 650 అలా ట్రేడ్ అవుతుంది. 550, 650 లెట్ ఇట్ మూవ్. స్టాప్ లాస్ 510, 520కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. లేదు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మళ్ళీ బులిష్ క్యాండిల్ అయినా ఫామ్ అయితే అప్పుడు మళ్ళీ పిరమిడింగ్ చేసుకుంటాను, లైక్ యాడ్ చేసుకుంటాను. నిఫ్టీ అయితే ఇక్కడ ఆల్రెడీ సిపిఆర్ కిందకి అయితే వచ్చింది, ఆల్మోస్ట్ బాటమ్ సిపిఆర్ వరకు అయితే మరి వచ్చింది. సో చూద్దాం ఏమవుతుంది ఇది. సో ఈ సెంట్రల్ పివోట్ కిందకి వస్తుంది, సెంట్రల్ పివోట్ కిందకి వస్తే ఎగ్జిట్ అయిపోతాను నేను ట్రేడ్. ఆల్మోస్ట్ వచ్చింది, 510కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. 5.5కి వచ్చింది, ఇంకొక 10 పాయింట్స్. నిఫ్టీ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అవుతుంది సిపిఆర్ని, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది. సో ఇది 510కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇంకొక 10 పాయింట్స్. యా ఓకే గైస్, 509. ఓకే, 3,500తో అయితే క్లోజ్ చేస్తాను. ఇది 515 వరకు వెళ్ళిపోయింది. సో క్లోజ్ చేస్తాను, ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేసేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ కింద కూడా వస్తుంది. సో సెంట్రల్ పివోట్ కింద పెట్టుకున్నాం స్టాప్ లాస్. రిస్క్ అనేది 3,500 ఉంది ఓవరాల్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతున్నాం. ఇందాక 1,500 తగ్గించుకున్నాం కదా, సో ఇది బయింగ్ తీసుకున్నాం 52,100. సో కంటిన్యూయింగ్ 490 దగ్గర ఉంది కదా, సో 490 దగ్గర బయింగ్ అనేది తీసుకున్నాను. సో చూద్దాం, దీనికి స్టాప్ లాస్ అనేది మాక్సిమం 5,000 రిస్క్ కదా. సో ఈ 1,500 ఈ ట్రేడ్కే రిస్క్ చేస్తున్నాను, ఎందుకంటే నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి తీసుకున్నాను. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో, స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, ఎగ్జిట్ అయిపోయిన ట్రేడ్ కాస్ట్ దగ్గర ఆల్మోస్ట్, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ S3 క్యామ్రిలా అనేది సపోర్ట్ ఉంది. సో అందుకు ఎగ్జిట్ అనేది అయిపోయాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ అయితే ఫైట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే,
సో 52,100 పుట్ ఆప్షన్ 480 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో పని చేస్తే లాస్ట్ ట్రేడ్ 480 దగ్గర బులిష్నెస్ తీసుకుందాం. ఓకే, సో 480 దగ్గర సెల్ చేశాను. సో స్టాప్ లాస్ ఇప్పుడు ఒక 50/100 అంటే ఒక 50 పాయింట్స్ పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 530 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడ్స్. సో ఎందుకు తీసుకున్నామంటే నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి పిన్ బార్ ఫామ్ అయింది. సేమ్ టైం థర్డ్ క్యాండిల్ నిఫ్టీ కూడా ఆ టైంలో సిపిఆర్ సపోర్ట్ అండ్ 20 ఎంఏ సపోర్ట్ ఉంది. అందుకని చెప్పి ఎంట్రీ అనేది తీసుకున్నాము. కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది నిఫ్టీలో. నెక్స్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం, తర్వాత అప్డేట్ చేసుకున్నాం. అప్డేటెడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో మళ్ళీ నిఫ్టీ ఎప్పుడైతే సిపిఆర్ బ్రేక్అవుట్ అయిందో షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెవరల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ అనేది ఇస్తుంది. బయర్స్ ఈజీగా ప్రొడక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇంకా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లాస్ట్ అయితే లాంగ్ సైడ్ అయితే వెళ్ళాం. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఓవర్ ట్రేడింగ్, ఎందుకంటే మన రిస్క్ అనేది మించలేదు. సో మన ఓవరాల్ ట్రేడ్కి 2,500 రిస్క్ కదా. సో మ్యాక్సిమం 5,000 ఇస్ ద మ్యాక్సిమం లాస్ లిమిట్. సో 5,000 వస్తే ఎగ్జిట్ అయిపోతాను. సో 1,500 ఉంది. సో ఇది 525, 535 అలా వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో 535 పెట్టినాను స్టాప్ లాస్. సో ఇది చూద్దాం, ఓవరాల్ ఎంటీఎం కనుక 5,000కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, 4,000 ఎట్కైతే వచ్చింది, ఇంకొక 1,000 రూపీస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తే ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే ఎగ్జిట్ అయిపోదాం ఇంకా. సో డేలో కింద కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే స్టాప్ లాస్ కొంచెం పెద్దది అయిపోద్ది. సో అందుకు సో ఈ లెవెల్ కొంచెం బ్రేక్ డౌన్ అయితే మన స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, సో నిఫ్టీ అయితే ఏం లేదు, జస్ట్ స్టార్టింగ్ నుంచి R3 క్యాండిల్ నుంచి రెడ్ బార్ అయితే ఫామ్ అవుతూనే ఉంది. సో మనం యాక్చువల్గా ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ సెటప్ ప్రకారం అయితే ఇక్కడ తీసుకోవచ్చు, కాకపోతే స్టాప్ లాస్ పెద్దని చెప్పి అవాయిడ్ చేసాం అంతే. అండ్ ఇప్పుడు కూడా మన రిస్క్ అనేది రివార్డ్ రిస్క్కి డబుల్ ఉండాలి. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. 230 పాయింట్స్ 460 పాయింట్స్ వరకు వెళ్తుందంటే లేదు, అక్కడ సిపిఆర్ ఇమీడియట్గా ఉంది కదా. సో అదే ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకోండి, వన్స్ ఇక్కడ గ్రీన్ బార్ వచ్చింది కదా, ఇక్కడ ఫెయిల్ అయింది స్ట్రాటజీ. సో ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ కానీ విన్ అవుతున్నప్పుడు మోర్ దాన్ 200, 300 పాయింట్స్కి దగ్గరికి వస్తుంది. డే హై దగ్గరికి 300 పాయింట్స్ వచ్చేస్తుంది కదా. సో రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ బాగుంది ఈ ట్రేడ్లో. సో అందుకు మనం ఇప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది రిస్క్ రివార్డ్ స్ట్రాటజీస్ మీద, రాదర్ దెన్ అంటే మార్కెట్ ఇక్కడ ఫస్ట్ రెండు కూడా రెడ్ బార్ కదా, వెళ్ళిపోదాం షార్ట్ ఎంట్రీ అలాంటి వాటి మీద కంటే రాదర్ దెన్ దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ రిస్క్ రివార్డ్ రేట్. ఇక్కడ చూడండి S3 క్యామ్రీల దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది, అంటే బ్రేక్ అవ్వదని అనట్లేదు, ఒకవేళ బ్రేక్ అయితే అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి రిస్క్ అనేది బాగుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కొంచెమే డేలో కింద 40 పాయింట్స్, బట్ వచ్చినప్పుడు 80 పాయింట్స్ వస్తాయి. సో 80 పాయింట్స్ దగ్గరికి రిస్క్ రివార్డ్ అనేది బాగుంటుంది ఇక్కడ. ఓకే, సో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఎనీహౌ చెప్పాను కదా, ఈరోజు ఈవెంట్ అని మార్కెట్ స్ట్రాటజీస్ ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. సో మ్యాక్సిమం మెయిన్ ఈవెంట్ చేసినట్టు స్ట్రాటజీస్ అనేది తక్కువ వర్కౌట్ అవుతాయి, ఏం వర్కౌట్ అవ్వవు. అండ్ ఇక్కడ మీరు అడగొచ్చు నిఫ్టీ మరి ఎక్స్పైరీ కదా, ఈరోజు నిఫ్టీ తీసుకోవచ్చు కదా అని. ఇక్కడ లాంగ్ వెళ్ళడానికి ఇక్కడ నిఫ్టీ స్టాప్ లాస్ పెద్దదైపోద్ది, అంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా. సో దానివల్ల స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. ఆల్మోస్ట్ 85 పాయింట్స్ పెట్టుకోవాలి అంటే ఆప్షన్స్లో మన 40 పాయింట్స్ కూడా దొరకదు. ఇప్పుడు 23,500 దగ్గర ఉంది. ఒకవేళ 23,450 చూసుకున్నా సరే 23,450 పుట్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఓకే ఫైన్, 200 దగ్గర ఉందా? ఓకే, స్టిల్ మ్యాక్సిమం లాస్ లిమిట్ మనకి 1000 మిగిలి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు మనకు తెలియదు. ఓకే, నిఫ్టీ ఇక్కడ 23,450 తీసుకోవచ్చు, కాకపోతే మనకి ఒక లాట్కి 40 క్వాంటిటీస్ కదా. సో మనకి స్టాప్ లాస్ అనేది 2 టైట్ అయిపోద్ది. మనకి ఇక్కడ మ్యాక్సిమం పోగొట్టుకోవాల్సిన దాంట్లో ఇంకెంత ఉంది? ఓన్లీ 1000 రూపీసే ఉంది. సో 1000 రూపీస్ డివైడెడ్ బై 40 అంటే ఒక 20 పాయింట్స్ పెట్టుకోవాలి అంతే. సో నిఫ్టీ 20 పాయింట్స్ పెట్టుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటే పర్వాలేదు, కాకపోతే కొంచెం ఎక్కువ ఉంది కదా ప్రీమియం. సో అది ఆలోచించాలి. సో ఒక పని చేస్తున్నాను, ఈ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. నిఫ్టీ 40 క్వాంటిటీస్ 23,300 తీసుకున్నాను. ఓకే, ఓన్లీ సింగిల్ లాట్తో వెళ్ళాను. 5,000 మించకూడదు లాస్, గుర్తుపెట్టుకోండి.
సో ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ 450 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, వెల్ అండ్ గుడ్, మన సైడ్ మూవ్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. అంటే ఇది ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. 495 నేను స్టాప్ లాస్ పెట్టగానే అది అప్ సైడ్ మూవ్ అయిపోయింది. బట్ స్టిల్ ఇదైతే 495 పెట్టుకున్నాను, అంటే మనకు ఒక 4000 లాస్ వచ్చేలాగా ఓవరాల్. సో ఇదైతే అప్డేట్ చేసుకున్నాను. 23,300 పుట్ ఆప్షన్ చాలా ఎక్కడ ఉంది. ఓకే, సో ఇమీడియట్గా రెడ్ బార్ అనేది వచ్చింది కదా, సారీ గ్రీన్ బార్ వచ్చింది కదా, సో దానివల్ల. సో చూద్దాం, ఇది 490 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఇందులో రిస్క్ ఓన్లీ 25 పాయింట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే 132 దగ్గర తీసుకున్నాను కదా, 155 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 160 అలా పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఎగ్జిట్ అయిపోతుందని చెప్పాను కదా, 480 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ కాస్ట్ కూడా వచ్చేసింది, కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అయింది. సో దట్స్ అబౌట్ వాలటిలిటీ డే. సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది చూడండి, బిగ్ స్పైక్స్ అనేవి వస్తుంటాయి ఎలాంటి రోజే. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. సో ఈ ట్రేడ్ అనేది ఇంక చూద్దాం. రిస్క్ అనేది 1000 రూపీస్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 2400, ఇక్కడ 1550, 3500 అయింది కదా, సారీ 4000 అయింది కదా. సో ఇక్కడ 1000 రూపీస్ రిస్క్. సో 25 పాయింట్స్, 1000 రూపీస్ ఇక్కడ అయిపోతే ఇంకా ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాస్ట్ ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. స్టాప్ లాస్ 160 దగ్గర పెట్టుకుంటాను. 160 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. 155 కానీ 160 కానీ. సో 5000 అయితే ఎంటీఎంలో 5000 అనేది కనిపించనివ్వను. సో అదే వస్తే ఎగ్జిట్ అయిపోదామని చెప్పి చూస్తున్నాను. సిపిఐ నుంచి అయితే కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది మరి, బట్ స్టిల్ బయర్స్ అండ్ సెల్లర్స్ అయితే ఈ రేంజ్ టైట్ కన్సాలిడేషన్ రేంజ్ కదా, సో ఫైట్ చేసుకుంటున్నారు. లెట్ దమ్ ఫైట్. ఇక్కడ కూడా మనకి S3 క్యామ్రీలో ఉంది. S3 క్యామ్రీలో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో అక్కడ నుంచే మళ్ళీ ఇక్కడ కూడా ఫైట్ చేసుకుంటున్నారు. సపోర్ట్ అయితే ఉంది. సో మనం తీసుకుంది హై ప్రాబిలిటీ సెటప్, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ జోన్ కూడా ఉంది. కాకపోతే మనకి స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వచ్చు, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ 23,300 పుట్ ఆప్షన్ తీసుకున్నాం కదా, 23,300 పైన ఎక్కడ క్లోజ్ అయినా మార్కెట్ మనం గ్రీన్లోనే ఉంటాం, అది జీరోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, స్టాప్ లాస్ పెట్టుకోకపోతే జీరోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మన రిస్క్ అనేది పెరగవచ్చు. ఇక్కడ 5000 కానీ ఎక్కువ లాస్ అనేది కూడా రావచ్చు, ఒకవేళ ఇది 130 నుంచి 170, 180, 200 అలా వెళ్తే. సో అందుకని చెప్పి స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాము. సో ఇందులో రిస్క్ వచ్చేసి మనకి 1000 రూపీస్. అలాగని చెప్పి రివార్డ్ 2000 దగ్గర ఏమి ఎగ్జిట్ చేయొద్దు మనం. ఒకవేళ వర్కౌట్ అయితే ఇది వర్కౌట్ అవనివ్వని, 0 వరకు వెయిట్ చేస్తాను నేనైతే. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే నిఫ్టీ వెల్ అండ్ గుడ్, లేదు రివర్స్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను, లాస్ అనేది తీసుకుంటాను, ఎందుకంటే రిస్క్ 1000 రూపీసే కాబట్టి. కాకపోతే విన్ అవుతున్నప్పుడు ఎంత వస్తుంది, 40 into 100, మోర్ దెన్ 4000 ప్లస్ 800, 4800 ప్రాఫిట్ వస్తుంది. రిస్క్ 1000 రూపీసే, కాకపోతే రివార్డ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5000 వస్తుంది. 1:5 కైండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్. ఓకే, సో అలాగని ప్రతిసారి ఇలా 1:5 కోసం వెయిట్ చేయొద్దు. నార్మల్గా ఈరోజు అయితే కొంచెం ఆప్షన్ సెల్లింగ్ ప్రీమియం ఎక్కువ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. ఓకే, సో ఇది తీసుకున్నా పర్వాలేదు. మనకి ఇందాక ట్రేడ్ 480, 490 దగ్గర తీసుకున్నాక అది కూడా మనకి 40 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే మనకి ఇది ఎక్స్పైరీ కదా, బేగా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కాకపోయినా తర్వాత. సో ఇది అయితే 120 అలా ట్రేడ్ అవుతుంది, 500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుంది, అక్కడి నుంచి రివర్స్ అవుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా. సో హ్యూజ్ ఫైట్ అయితే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బయర్స్ పైకి వెళ్ళనివ్వట్లేదు, కిందకి రానివ్వట్లేదు, సెల్లర్స్ కూడా పైకి వెళ్ళనివ్వట్లేదు మార్కెట్ని. సో చూద్దాం ఇక్కడ నుంచి టైట్ కన్సోలిడేషన్ రేంజ్. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వచ్చింది, 200 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ అలాగా బయర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. ఎవరు విన్ అయితే వాళ్ళ సైడ్ ట్రేడ్ మూవ్ అవుతుంది కాబట్టి యాడ్ చేశాను పొజిషన్. సో మీరు అయితే యాడ్ చేసుకుంటారు లేదన్నది మీ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే స్టాప్ లాస్ టైట్ అయిపోద్ది. ఓకే, రిస్క్ అనేది తగ్గించు. యాడ్ అయితే చేసాం పొజిషన్స్, కాకపోతే రిస్క్ అనేది తగ్గించండి. నేనేమి మాక్సిమం 5000 తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో 145 కొంచెం స్టాప్ లాస్ అనేది టైట్ అయిపోయింది ఇక్కడ. సో 145 హిట్ అయిపోతే మనకు 5000 లాస్ అనేది వస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో ట్రేడ్లో రిస్క్ ఎంత అని చెప్పిన దాకా 1000 రూపీసే. సో ఇప్పుడు కూడా 1000 రూపీసే రిస్క్ ఈ ట్రేడ్లో. సో ప్రెసెంట్ అయితే 1:1 అయితే వచ్చింది. ఇది చూద్దాం. ఇక్కడ మనకి బయర్స్ రావాలి, బయర్స్ స్ట్రెంత్ ఎక్కువ అయితే మనం కూడా విన్ అవుతాము. లైక్ మీరేమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి మీరు మెయిన్ స్టాప్ లాస్ కోసం ఉండొచ్చు. గ్రూప్లో అప్డేట్ చేశాను మెయిన్ స్టాప్ లాస్ ఏంటో. అండ్ ప్రెసెంట్ అయితే ఇది 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. 1000 రూపీస్ రిస్క్ అని చెప్పిన 1000 రూపీస్ ప్రాఫిట్కి అయితే వచ్చింది.
సో జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్. సో టైం అయితే 11కి దగ్గరగా అవుతుంది. సో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంటుంది. మీ స్టాప్ లాసెస్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, జంప్ అవుతున్నాయో లేదంటే హిట్ అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ జంప్ అయితే ఇమీడియట్గా మార్కెట్ ఆర్డర్లో స్క్వేర్ ఆఫ్ చేసుకోండి. ఓకే, సో మార్కెట్ ఇంకొక 3 మినిట్స్ ఉంది, ఏమన్నా జరగవచ్చు మార్కెట్లో. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి పాస్ తీసుకుంది కదా, సో బడ్జెట్ ఏమైనా పాజిటివ్ సైడ్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదైనా నెగిటివ్ సైడ్ వస్తే కిందకి అయితే రావచ్చు. మన ప్రాఫిట్ అయితే 2500కి అయితే వచ్చింది. సో 110 అలా ట్రేడ్ అవుతుంది కదా ఈ ట్రేడ్. సో ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. 52,100 పుట్ ఆప్షన్ ఎవరైతే అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను కదా కాస్ట్కి. సో గ్రూప్లో ఎటువంటి అప్డేషన్ చెప్పలేదు. సో 425 ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఎవరైనా కావాలనుకుంటే స్కాల్పర్స్ తీసుకోవచ్చు. 1600 1700 అలా ట్రేడ్ అవుతుంది. సో కొంచెం వాలటైలిటీ అయితే వస్తుంది, అదైతే చెప్తున్నాను. స్టాప్ లాస్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అని చాలా చెప్పబోతున్నాను, కాకపోతే ఫిన్ నిఫ్టీ కోసం చెప్తున్నాను, ఎందుకంటే ఫిన్ నిఫ్టీలో స్లిప్పేజెస్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎనీహౌ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదేమంత ఫాస్ట్గా అయితే అవ్వదు. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది షూర్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఓకే, సో ఇందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రెసెంట్ అయితే మన సైడే మూవ్ అవుతుంది ట్రేడ్. మన సిపిఐ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాం కదా, మన సైడే మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1700 అలా ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, 1:2 అయిపోయింది. ఈ ట్రేడ్లో రిస్క్ 1000 అని చెప్పాను కదా, ప్రెసెంట్ అయితే 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. 2000కి 1:2 వచ్చినట్టు. బట్ స్టిల్ మనకి ప్రీమియం ఇంకా మెల్ట్ అవుతుంది కదా అని హోల్డ్ చేస్తున్నాము. అండ్ లేదంటే స్పాట్ చార్ట్ ప్రకారం స్టాప్ లాస్ టార్గెట్ చూసుకుందాం. మన ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ సెంట్రల్ పివర్ దగ్గర ఎంటర్ అయ్యాం కదా, సో 100 పాయింట్స్. సో టార్గెట్ 200 పాయింట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఈ పివర్ దగ్గరకు వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, లైక్ కాస్ట్ టు కాస్ట్కి. R3 క్యామ్రీల దగ్గరకు వస్తే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే ఇది 2500 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. ఓకే గైస్, 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ఇది కూడా మనకి వన్ సైడ్ విన్ అవుతుంది. 385 వచ్చింది. 370 సెకండ్ టార్గెట్ ఇచ్చాను అనుకుంటా. సో 370 దగ్గరికి వస్తే సెకండ్ టార్గెట్ ఎవరైనా ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. 3500 is the profit. So let it move. 3800. లాస్ అనేది కవర్ అయిపోయింది 3800. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4000కి దగ్గరగా ఉంది. ఇక్కడ R3 క్యామ్రీల దగ్గరకు వచ్చేస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటా అని చెప్పాను కదా. సో స్టాప్ లాస్ అప్డేషన్ గురించి ఆలోచించాలి. ప్రెసెంట్ 80 దగ్గర ఉన్నప్పుడు మనకి కాస్ట్ దగ్గర ఉన్నాం. సో 2500 అయినా పెట్టుకుందాం, ఆ స్టాప్ లాస్ అనేది చూడాలి. మళ్ళీ స్టాప్ లాస్ కూడా టైట్ అయిపోవచ్చు. సో స్టాప్ లాస్ 98 పెట్టుకోవాలి రూల్ ప్రకారం అయితే. ఒక పని చేద్దాం, లేదంటే ఇక్కడ 70 దగ్గరకు వస్తే 78 దగ్గర ఉంది కదా, 70 దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ లాస్ 100 పెట్టుకుందామా. ఓకే, లేదంటే 125 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, లెట్ ఇట్ మూవ్. 145 దగ్గర తీసుకున్నాం కదా, సరే 145 పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. సో 80 ఓకే, ఆలోచిద్దాం ప్రెసెంట్. సో ఎందుకంటే ఇక్కడ టైట్ స్టాప్ లాస్ అయితే మళ్ళీ హిట్ అయిపోవచ్చు. లాస్ కోసం ఎందుకు తీసుకోవడం, అదైతే ఇక్కడే స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. సో దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ క్యామ్రీల పివట్ అనేది టచ్ అయిపోయింది. నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, లేదంటే నిఫ్టీ R3 క్యామ్రీల దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ లాస్ మార్చుకుందాం. ఓకే, నిఫ్టీ R3 క్యామ్రీల దగ్గర కానీ, లేదంటే ఇది 70 దగ్గరకు వచ్చినప్పుడు కానీ చూద్దాము. సో పంచేద్దాం. R3 క్యామ్రీ కూడా రిజెక్షన్ ఏరియా కాబట్టి సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను నేను. 128 దగ్గర అయింది కదా, సో 125 పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఎగ్జిట్ అయిపోతాను 125 దగ్గర. అప్పుడు లాస్ మ్యాక్సిమం ఎంత వస్తుంది, 80 క్వాంటిటీస్ 98 దగ్గర ఉన్నాయి కాబట్టి చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాము తర్వాత. అంటే మ్యాక్సిమం మీ ప్రాఫిట్ పోద్ది అనుకుంటా, వచ్చిన ప్రాఫిట్ 3000 అనేది పోతుంది. ఓకే గైస్, సో ఏం చేశాను, స్టాప్ లాస్ అనేది కాస్ట్ అప్డేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 1:2 అయిపోయింది. రిస్క్ 1000 రూపీసే, కాకపోతే మనకి 1:3 వచ్చింది ఈ ట్రేడ్లో. సో దానికి ఈ ఆప్షన్ సెల్లింగ్కి కొంచెం థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ లాస్ అయితే ఇక్కడ 3000 రిస్క్ చేసిన 2422 అంటే ఆల్మోస్ట్ 2500 ప్లస్ ఇది ఒక 1600 ఉంది కదా. సో 4000 అనేది లాస్ అనేది ఉంటుంది ఒకవేళ కాస్ట్ హిట్ అయినా సరే. సో దానివల్ల ఇంకొక 1000 రూపీసే కదా వెయిట్ చేద్దామా అని అనిపిస్తుంది, మెయిన్ స్టాప్ లాస్ కోసం.
ఎందుకంటే మార్కెట్ కొంచెం ఒక్కొక్కసారి కొంచెం అగ్రెసివ్గా వచ్చి మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు కదా. సో పని చేస్తాను, లేదంటే 5000కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము కాస్ట్ టు కాస్ట్కి. ఇప్పుడైతే ఓకే ఫైన్, లీవ్ ఇట్, ఇంకా ఏం చేయలేం మనం అయితే. సో ఇంకా వదిలేస్తున్నాను అయితే. ఇది 3000 పోద్ది అంతే, వచ్చిన ప్రాఫిట్ అనేది వైపౌట్ అయిపోద్ది అంతే. సో చూద్దాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. మీరు అడగచ్చు కదా ఇది ఉంచుకొని ఇది ఎందుకు తీసుకున్నారని చెప్పి. ఇది ఉంచుకోవచ్చు, కాకపోతే ఇది 200 పాయింట్స్ మూమెంట్ రావాలి మనకి 6000 ప్రాఫిట్ రావాలంటే. కాకపోతే ఇది అయితే చూడండి, ఇది ఒకవేళ ఇన్ కేస్ జీరోకి వెళ్ళింది అనుకోండి, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 880 6400 వస్తుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 5000 కన్నా పైన వస్తుంది ఇది మన సైడ్ వర్కౌట్ అయితే. కానీ రిస్క్ ఎంత, ఓన్లీ 1000 రూపీస్. సో అందుకు ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పైర్ రోజు కొంచెం పవర్ఫుల్ అని చెప్పాను కదా. సో చూద్దాం, ఈ లెవెల్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ 4000కి వచ్చింది. 5000కి వస్తే మళ్ళీ స్టాప్ లాస్ ఒక 2500 వచ్చేలా పెట్టుకుంటాను. ఓకే, సో ప్రెసెంట్ ఇంకొక 1500 రావాలి, అంటే ఇంకొక 20 పాయింట్స్ 83 నుంచి 63 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ 110 కానీ 100 కానీ పెట్టుకుంటాను. లేదు ఇప్పుడు నుంచి స్టాప్ లాస్ హిట్ అయిపోతే మనకి పర్వాలేదు, ఈ వచ్చిన ప్రాఫిటే పోతుంది మనకి అంతే. ఓకే, నిఫ్టీ S3 క్యామ్రీల నుంచి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాను కదా. సో అక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీగా కాకపోతే R3 వరకు టచ్ అయిపోయింది. టచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు 20 EMA అయినా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు 20 EMA ప్రొటెక్ట్ చేస్తే మన ట్రేడ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సచ్ స్పైక్స్ క్యాన్ బి కామన్. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1500కి వచ్చింది, మళ్ళీ 4000 నుంచి. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో చూసుకోండి, స్టాప్ లాస్ మళ్ళీ ఒక్కొక్కసారి జంప్ అయిపోతుంది హిట్ అవ్వకుండా. సో యా, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎక్కడ హిట్ అయింది, యా 227 230కి. యా బ్యాంక్ నిఫ్టీ సచ్ గుడ్ స్పైక్ హియర్. సో చూడండి ఎంత పెద్ద రెడ్ బార్ వచ్చిందో. సో ఈవెంట్ డేస్ నాడు ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను. సో బర్షిల్ మనం అయితే ప్రొటెక్ట్ అయిపోయాము. యాక్చువల్గా 5000 లాస్ రావాలి, కానీ 3500 దగ్గర ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో డన్ ఫర్ ది. ఇంకా దీని తర్వాత ఇంకేమీ ట్రేడ్స్ అనేవి తీసుకోవట్లేదు. సో నిన్న ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ రెడ్లో ఉన్నాం నిన్న ఈరోజు కంపేర్ చేసుకుంటే. సో ఇది 240 వరకు కూడా వెళ్ళిపోయింది అనుకుంటా. హై చూడండి ఒకసారి, హై 330 వరకు వెళ్ళింది నిఫ్టీ. సో ఇంత పెద్ద స్పైక్ అనేది కామన్ ఫైన్. సో అందరికీ కూడా చూసుకోండి స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయినవి లేదో. మ్యాక్సిమం నాకు ఫస్ట్ స్టాక్లో స్టాప్ లాసెస్ ఎప్పుడో కానీ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండవు. సో ఇంతకుముందు జెరోదా అప్ స్టాక్స్లో అయితే స్టాప్ లాసెస్ కొంచెం ట్రిగ్గర్ అయ్యి ఇవి. సో ఇదైతే అంత ప్రాబ్లం అయితే ఏముండదు. సో మళ్ళీ 23,300 వర్కౌట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇది జీరోకి అయితే వెళ్ళిపోవచ్చు, కానీ ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోవట్లేదు నేను. ఎందుకంటే మీకు చూడండి, మళ్ళీ ఇందాక నుంచి ఆల్మోస్ట్ 140 వరకు వెళ్ళింది. సో కావాలనుకుంటే ఇంకొక 1500 రిస్క్ చేయొచ్చు, బట్ ఎంత వాలిటాలిటీగా ఉంది కదా. చూడండి, ఎక్కడి నుంచి అగ్రెసివ్గా ఫాలో అయింది, మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో నిఫ్టీ అక్కడి నుంచి ఫాలో అయింది, మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇలాంటివి రేర్గా జరుగుతూ ఉంటాయి. నాట్ రేర్, ఎవ్రీ ఈవెంట్ బడ్జెట్ డేస్ అప్పుడు గట్టా జరుగుతుంటాయి. ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకి జరిగింది కదా లాస్ట్ టైం. సో నిఫ్టీ మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ అనేది తీసుకుంటుంది ఈ లెవెల్ దగ్గర. బట్ క్యాండిల్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఓకే, బర్షిల్ ఇది ఒకవేళ జీరోకి వెళ్ళినా ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 115 అలా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మహా అయితే మనకు ఒక 4000 ప్రాఫిట్ వస్తుంది. ఒక లాట్ తీసుకోవాలి, 2 లాట్స్ తీసుకోకూడదు, ఎందుకంటే 2 లాట్స్ తీసుకుంటే మళ్ళీ స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. సో ఇక్కడ ఇది ఇందాక 70-80 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ స్ప్రెడ్ కింద కన్వర్ట్ చేయాల్సింది సెన్సెక్స్ లాగా. లైక్ 23,250 పుట్ ఆప్షన్ బై చేస్తే అది ప్రొటెక్షన్ కింద ఉందును. సో అది జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాము. ఈలోపు ఇది మార్కెట్ అనేది కొంచెం ఇమీడియట్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్.
సో ప్రెసెంట్ అయితే 3685తో డేని అయితే క్లోజ్ చేద్దాము. ఎందుకంటే ఇంకా ఓవర్ ట్రేడింగ్ అయితే చేయకూడదు. అండ్ రిమైనింగ్ ఒక 400 బ్రోకరేజ్ అనుకున్న 4000 అనేది నెగిటివ్గా ఉన్నాం ఈరోజు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ అనేది క్లోజ్ చేద్దాము. దట్స్ వాట్ అబౌట్ టుడేస్ డే ట్రేడింగ్. సో అందుకే సేఫ్ ట్రేడర్స్ అయితే కొంచెం దూరంగా ఉండమని చెప్పాను. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ దట్ అవర్ స్టాప్ లాసెస్ గాట్ ట్రిగర్డ్. ఒక్కొక్కసారి ఇంత పెద్ద బార్స్ వచ్చినప్పుడు స్టాప్ లాసెస్ ట్రిగర్ అవ్వవు, జంప్ అవ్వవు. ఓకే, ఐ మీన్ జంప్ అయిపోతుంటాయి. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ఫైన్ దెన్ షేర్ మీ యువర్ స్క్రీన్ షాట్స్ టు ద వాట్సాప్ నంబర్. సో అనాలిసిస్ అర్థమైంది కదా ఈరోజు ఎందుకు తీసుకున్నాము. సిపిఆర్ బట్టే తీసుకున్నాము. రెండు కూడా సిపిఆర్ నుంచే రివర్స్ అవుతాయని చెప్పి తీసుకున్నాము. నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని ఫెయిల్ అయింది. అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గర తీసుకుంది. అఫ్కోర్స్ టార్గెట్ వరకు వెళ్ళింది. R3 క్యామెరా దగ్గర 1:2 వచ్చింది. కానీ టార్గెట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అనేది అయ్యింది. సో మనం స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే ప్రొటెక్ట్ అయ్యాము. ఎంతో కాదు, జస్ట్ 1500 ప్రొటెక్ట్ అయ్యాము అంతే. సో నార్మల్గా లాస్ అనేది 5000 పెట్టుకున్నాం కదా మ్యాక్సిమం. సో అక్కడ నుంచి 3600 దగ్గరకు వచ్చింది. సో దట్స్ అబౌట్ టుడేస్ డే ట్రేడింగ్. ఓకే గైస్, దెన్ బై, సీ యూ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సో మీ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా నాకు పెట్టండి ఒకసారి, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఏంటి అనేది.